పొరపాటున కూడా తప్పు చేయకండి. వివాహం విషయంలో ఏ తప్పు చేసినా సరి చేసుకోవచ్చేమో, కానీ వివాహం చేసిన తర్వాత జరిగిన తర్వాత తప్పు చేస్తే కనుక సరి చేసుకునే అవకాశం లేదు, విడాకులు ఇచ్చే అవకాశం లేదు. వర్తమాన ప్రకారంగా పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పాడు, బ్రదర్ కూడా దాన్ని మీకు రిపీట్ చేశాడు. మీరు మనసులో పెట్టుకొని భద్రపరచుకోండి. తర్వాత మనకు సిస్టర్స్ నుంచి ఒక చిన్న యాక్టివిటీ, మరి సిస్టర్ ఆక్సా, అనుష, మనస్విని వచ్చి మరి వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రదర్శించవలసిందే కోరుచున్నాను. సిస్టర్ ఆక్సా, అనుష, మనస్విని త్వరగా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మేము స్కిట్ చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. హాయ్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. హాయ్. హలో సిస్టర్స్, నేను మీకు ఈ బుక్ ఇచ్చిన కదా, చదివారా? అయ్యో లేదు సిస్టర్, నాకు ఆఫీస్ వర్క్ ఉండే. సిస్టర్, నేను చదువుదాం అనుకున్నా, ఓపెన్ చేసిన, కానీ నిద్ర వచ్చింది అనుకున్నా. సరే సిస్టర్స్, మీరు సమయాన్ని చూసుకొని బుక్ను చదవడానికి ప్రయత్నం చేయండి సిస్టర్. టైం ఉంటే చదువుతాం సిస్టర్. సరే సిస్టర్స్, నేను మీ దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ రీల్ చూసినావా మొన్న నీకు పంపించిన? ఓ ఇది మొన్ననే వైరల్ అయింది కాదు? నీకు పంపినా కానీ నువ్వు చూడలే, డియాక్టివేట్ పెట్టిన ఇన్స్టా. సిస్టర్స్ చెప్పండి. నేను మీ దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే, మా చర్చిలో మీటింగ్స్ జరుగుతున్నాయి సిస్టర్స్, యూత్ మీటింగ్స్ 3 days. అవునా? ఎప్పుడు? 3 days. ఈ మంత్ 24, 25, 26 3 days సిస్టర్స్. అవునా? మాకు వీలు కాదనుకుంటా సిస్టర్. కంపెనీ ప్లానింగ్స్ ఉన్నాయి కదా, అదే మాకు కొంచెం బిజీ ఉంది, ఈవెంట్ ప్లానింగ్స్ ఉన్నాయి, కుదరదు సిస్టర్. మేము మీటింగ్స్కి చాలా మంది వస్తారు సిస్టర్స్, చాలా బాగుంటాయి, సాంగ్స్ పాడతారు, స్కిట్స్ చేస్తారు సిస్టర్స్. ఏమో ట్రై చేస్తా, వీలుంటే వద్దాం సిస్టర్, టైం కుదరకపోతే. సిస్టర్స్, వీలు చూసుకొని యూత్ మీటింగ్స్కి రావాలని కోరుకుంటున్నా సిస్టర్స్. మాకు అసలు లీవ్స్ ఇయ్యారు సిస్టర్. టైం ఉంటే చూద్దాం సిస్టర్, మా ఫ్రెండ్ వెయిట్ చేస్తాను, పోవాలి. బండి స్టార్ట్ చేయి. సిస్టర్స్, ఈ రోజే సిస్టర్స్ మాకు యూత్ మీటింగ్స్. అయ్యో, అయినా మన ప్లాన్స్ క్యాన్సిల్ అయినాయి కదా, పోదామా? అరే అవును, లీవ్ కూడా ఇచ్చేసారు, మళ్ళీ ప్లస్ యాక్టివిటీస్ అని అన్నారు, మళ్ళీ ఎంజాయ్మెంట్ అంట, యూత్ వాళ్ళు వస్తారు, బాంబే నుంచి పాస్టర్లు కూడా వచ్చిందంట, యూత్ మెంబర్స్ కూడా ఉంటారంట. మరి పోయి పోదామా? మీరు కూర్చోండి సిస్టర్, మేము రెడీ చేసి వస్తాం. ఓకే సిస్టర్, వెళ్దాం రండి సిస్టర్స్. మీటింగ్స్ అయిపోతాయి 3 days. మీటింగ్స్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఆ సిస్టర్ని వీళ్ళిద్దరు వెళ్ళి కలుస్తారు, అప్పుడు ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. అరే మనకు ఫస్ట్ ఒక సిస్టర్ చెప్పింది కదా మీటింగ్స్ కలవాలి. అరే నాకు కూడా తనతో చాలా తొందరగా మాట్లాడాలని ఉంది, వెళ్దాం పదా. ఆమెను కలవాలి, ఒకసారి మాట్లాడాలి, పోదాం పదా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్న సిస్టర్స్, మీరే నా దగ్గరకు వచ్చాను. నేను చాలా ఆతృతతో మీ దగ్గరకు వచ్చాను సిస్టర్, చాలా మాట్లాడాలి. ఎన్ని రోజుల కానీ చూస్తున్నాము మీకోసం. అసలు మీ మీటింగ్ల వల్ల మేము చాలా మారిపోయినాం సిస్టర్, ఒక అప్పట్లాగా అనిపిస్తలేదు మాకు. చాలా సంతోషం సిస్టర్స్ మీరు మారినందుకు. ఫస్ట్ డే శామ్యుల్ పాస్టర్ చెప్పింది, తప్పిపోయిన కుమారుడు ఎట్లా అయితే ఆ తండ్రి దగ్గర చేరుస్తాడో, మేము కూడా తప్పిపోయి ఉన్నాం ఈ కాలంలో, అలానే మా యేసు తండ్రి దగ్గరికి చేరుతున్నాం. చాలా
మీ మీటింగ్స్ ద్వారా చాలా విషయాలు తెలిసినాయి మాకు. అసలు మేము ఏ స్థితిలో ఉన్నాం, మేము అసలు ఫోన్ చూడండి పండుకునేటోళ్ళమే కాదు, ఊకే ఫోనే చూసేటోళ్ళం. కానీ ఇప్పుడు ప్రేయర్ చేయండి కాలు చేతులు వణుకుతానే సిస్టర్. బైబుల్ చదువుకుంది, వర్తమానం చదువుకుంది, అసలు నిద్రనే పడతలేదు మాకు. చాలా సంతోషం సిస్టర్స్. ఇంకా సిస్టర్స్ అలాగే రెండవ రోజు పాస్టర్ జోసెఫ్ గారు వివాహం గురించి చెప్పారు కదా సిస్టర్. అది ఎంత ప్రాముఖ్యమో, దాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలో నాకు ఇప్పుడు అర్థమైంది సిస్టర్. అలాగే పెంతకోస్తులు వేషధారులని వర్తమానంని నమ్మిన వారు విశ్వాసులని, క్యాథలిక్ నుంచి మొదలైన సంఘశాఖలని అవిశ్వాసులని అర్థమైంది సిస్టర్. అసలు మీ చర్చికి రాకముందుకు మాకు ఈ కాలంకి 7వ దూత ఉన్నాడని, ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అని మాకు తెలియలేదు సిస్టర్. కానీ మీ చర్చికి వచ్చినాక మీటింగ్లకు వచ్చినాక ఈ కాలానికి ఒక దూత పంపబడ్డాడని, ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అని తెలిసింది సిస్టర్. అసలు ఎంత గొప్ప విషయం సిస్టర్ ఇది మేము నేర్చుకోవడం. ఇంకా మేము ఎంతో పాపంలో దిగజారున్నాం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మేము చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఈ కాలంలో, ఈ చివరి కాలంలో ఉండడానికి ఇంకా సంతోషపడుతున్నాం సిస్టర్. ఇంత గొప్ప ప్రవక్త ఉన్నందుకు, ఇంత గొప్ప వాక్యం ఉన్నందుకు మేము ఎంతో ధన్యంగా ఫీల్ అవుతున్నాం. అలాగే సిస్టర్ 3వ రోజు పొద్దున్న విన్ఫ్రెడ్ అమన్న పాస్టర్ గారు మన ఈ లైఫ్ అనేది ఒక రనవే లాగా చెప్పారు కదా సిస్టర్. ఇందులో మనం చివరి కాలంలో ఆ బహుమతిని గెలుచుకోవడానికి అందరం దీంట్లో పార్టిసిపేట్ అవి రన్నింగ్ ఇస్తున్నాం అని చెప్పారు కదా సిస్టర్. ఇది చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది, చాలా స్పిరిచువల్గా ఉన్నాను సిస్టర్ నేను. అసలు ఆ వాక్యం విన్న కాంచి నిద్రనే పడతలేదు సిస్టర్. బ్యాప్టిజం తీసుకోవాలా, బ్యాప్టిజం తీసుకోవాలా. అవును సిస్టర్, మాకు బ్యాప్టిజం కావాలి. బ్యాప్టిజం ఇప్పివారా సిస్టర్ మాకు? సరే సిస్టర్, మా చర్చ్లో బ్రదర్స్ వాళ్ళు బాప్తిస్మం గురించి ఇంకా మీకు పూర్తి అవగాహన వచ్చేలాగిన ప్రదీప్ బ్రదర్, స్టీఫెన్ బ్రదర్ గారు మీతో మాట్లాడతారు. బ్రదర్ వాళ్ళని మిమ్మల్ని బ్రదర్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా మీకు బాప్తిస్మం ఇప్పిస్తాం సిస్టర్స్. బ్రదర్స్, ప్రదీప్ బ్రదర్, స్టీఫెన్ బ్రదర్. తీసుకోవాలనుకుంటున్నాం. వచ్చే ఆదివారము ఆరాధనకు రండి. ఆరాధన తర్వాత మాట్లాడదాము. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీకున్న బయలుపాటును బట్టి, మీ యొక్క ఒప్పుకోలను బట్టి బాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. జోసెఫ్ పాస్టర్ గారిని వచ్చి కలవండి. ఓకే బ్రదర్. మీకు ఎవరు తెలియజేసిన బాప్టిజం గురించి? మొన్న యూత్ మీటింగ్స్ వల్ల మేము ఒక సిస్టర్ చెప్తే వచ్చినాం బ్రదర్. ఏమేనా? ఓకే, ఇంత గొప్ప పని చేసిన సిస్టర్. 2 ఆత్మలను సంపాదించుకొని 20,000 ప్రపంచాలను నింపింది. హత్తుకోండి. ఓకే, తప్పకుండా. ధన్యవాదాలు. చాలా చక్కగా స్కిట్ చేశారు. మరి దేవుడు సహోదరులను దీవించును గాక.